హైతనగర్ పద్మావతి కాలనీలో వరద తాకిడికి అండర్ గ్రౌండ్ డ్రైన్ పైప్ పగిలిపోయింది. ఈ పైప్ నుంచి వస్తున్న వరద ధాటికి ఇల్లు పునాది కొట్టుకుపోయింది. పక్కనే ఉన్న కరెంటు స్తంభం ఇంటి కొరిగింది. ఈ స్తంభానికి 11 kV పవర్ లైన్ ఉంది. దీని ద్వారానే ఓ ఇంటికి ఉన్న కనెక్షన్ వైర్ ఆధారంగా స్తంభం కింద పడకుండా ఆగింది. స్తంభం బరువుకు ఏ క్షణమైనా వైరు తెగిపోయే అవకాశం ఉంది. దీంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. హైతనగర్ పద్మావతి కాలనీలో వరద తాకిడికి అండర్ గ్రౌండ్ డ్రైన్ పైప్ పగిలిపోయింది. ఈ పైప్ నుంచి వస్తున్న వరద ధాటికి ఇల్లు పునాది కొట్టుకుపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా అటు ఏదైతే స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్ తో పాటుగా కూడా ఇటు సివరేజ్ వెళ్ళేటటువంటి పైప్ లైన్ లో కూడా వరదంతా కూడా బాగా ఉధృతంగా ప్రవహించడంతో స్థానికంగా హైతనగర్ లో ఉన్నటువంటి పద్మావతి నగర్ కాలనీలో ఒక డ్రైన్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆ వరద తాకిడికి డ్రైన్ నుంచి వచ్చేటటువంటి నీరంతా బయటికి రావడంతో కూడా ప్రస్తుతం ఈ యొక్క డ్రైన్ కి ఆనుకొని ఉన్నటువంటి ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి పునాది కూడా తొలిపినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. దాంతో పాటుగా కూడా అలాగే ఈ డ్రైన్ పక్కనే ఆనుకుని ఏదైతే డ్రైన్ కి ఉన్నటువంటి మ్యాన్ హోల్ పక్కనే ఆనుకుని ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పిల్లర్ కూడా ఈ యొక్క కరెంటు స్తంభం కూడా పూర్తిగా కుంగిపోయింది. సుమారుగా 6 ఫీట్ల లోతు వరకు కూడా ఉన్నటువంటి డ్రైన్ అంతా కూడా పూర్తిగా తొలగిపోవడంతో వచ్చేటటువంటి వరద తాకిడికి ఒక ఇంటికి సంబంధించినటువంటి బేస్మెంట్ అంతా కూడా బేస్మెంట్ లో నింపినటువంటి మట్టి కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. అంతేకాకుండా కేవలం ప్రస్తుతం ఇంటికి ఉన్నటువంటి పిల్లర్ల ఆధారంగానే ప్రస్తుతం ఇల్లు కూడా సేఫ్ గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం సుమారుగా అంటే 8 ఫీట్ల లోపలి వరకు కూడా పెట్టేటటువంటి ఒక ఎలక్ట్రిక్ స్తంభం కూడా ఇప్పటికే 6 ఫీట్ల వరకు ఉన్నటువంటి మట్టి కూడా పూర్తిగా తొలగిపోయింది. ఈ నేపథ్యంలోనే అటు పూర్తిగా పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ కి కూడా పూర్తిగా స్తంభం అంతా ఉరిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ స్తంభానికి సంబంధించి కేవలం ఇళ్లలో కనెక్షన్ ఇచ్చేటటువంటి 8 kV తో పాటుగా కూడా 11 kV వైర్స్ కూడా ఈ యొక్క స్తంభానికి ఉండడం నేపథ్యంలో కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పి స్థానికులు కూడా భయాందోళనలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ యొక్క స్తంభానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉన్నటువంటి మరొక బిల్డింగ్ ఇచ్చినటువంటి ఎలక్ట్రిక్ కనెక్షన్ సంబంధించిన వైర్ల ఆధారంగా మాత్రమే ప్రస్తుతం స్తంభం ఇంతవరకు కూడా నిలబడి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క స్తంభం బరువు తాకిడికి కూడా ఏ క్షణమైనా కూడా ఒక వైర్ కనుక తెగిపోతే ఖచ్చితంగా ఈ స్తంభం పూర్తిగా అటు ఈ యొక్క స్తంభానికి ఆనుకున్నటువంటి ఒక బిల్డింగ్ పైన కూడా పూర్తిగా ఒరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా కూడా 11 kV నుంచి వచ్చేటటువంటి హై పవర్ కూడా పూర్తిగా ఈ యొక్క బిల్డింగ్ ద్వారా కూడా ఇంటికి అలాగే ఇక్కడ ఆనుకున్నటువంటి రోడ్డు కూడా పూర్తిగా ఈ యొక్క పవర్ కూడా సప్లై అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులతో పాటు కూడా అటు వాటర్ బోర్డు డీజీఎం కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా సమీక్షించి పూర్తిగా అంటే ఇక్కడ ఒక ప్రమాదానికి కారణమైనటువంటి ప్రాంతాన్ని కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఈ యొక్క రీకన్స్ట్రక్షన్ చేయడానికి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టబడుతుంది. ప్రస్తుతం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క డ్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ప్రస్తుతం ఈ కుంగిపోయినటువంటి పరిస్థితికి మీరు ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? ఈ ట్రంక్ మెయిన్ ముందు బిఎన్ రెడ్డి నగర్ నుంచి హైతనగర్ గుంటూరు వరకు వెళ్తుందండి. ఇది నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కుంగిపోయింది ఒక మ్యాన్హోల్. ఆ మ్యాన్హోల్ కుంగిపోవడం వల్ల పక్కన బిల్డింగ్ కూడా కొంచెం ఉంది, దానిపైన కూడా దాని కింద మట్టి అంతా జారి వెళ్ళిపోయింది అనమాట. అందుకే అక్కడ ఒకటి ఎలక్ట్రిక్ పోల్ కూడా మనకు అడ్డంగా ఉంది మ్యాన్హోల్కి. ఆ ఎలక్ట్రిక్ పోల్ తీయగానే మనం మ్యాన్హోల్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంటుకు సంబంధించినటువంటి అంటే ఇప్పటికే అటు ఎలక్ట్రిక్ అధికారులకు కూడా ఈ యొక్క అంశాన్ని కూడా చేరవేశారు. ఈ యొక్క కరెంట్ కూడా నిలిపివేసిన తర్వాత ఈ యొక్క స్తంభాన్ని తొలగించి పూర్తిగా ఈ యొక్క డ్రైన్ కూడా నిర్మించిన తర్వాత స్తంభాన్ని కూడా రీఇనిషియేట్ చేసే అవకాశం ఉండబోతుందని చెప్పి అధికారులు తెలియజేస్తారు. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ నుంచి రాకపోకలను కూడా నిలిపేసి పూర్తిగా ఈ యొక్క నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నారని కూడా తెలుస్తున్నది. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.